హాయ్, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి షార్ట్స్ అప్లోడ్ చేయాలంటే చాలా మంది ఆలోచించేది ఈ షార్ట్స్ ఈ వీడియోకి వ్యూస్ అనేవి వస్తాయా రావా అనే ఆలోచనలు అయితే ఎక్కువ మంది ఉంటారు. 2025 కూడా వచ్చింది. చాలా మంది ఇదే సెర్చ్ చేస్తున్నారు. షార్ట్స్ కి వ్యూస్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు, ఏ రకంగా రావడం లేదు, ఏం మిస్టేక్ అయింది నా ఛానల్లో, నేను చేసిన వీడియోలలో ఏం మిస్టేక్ అయింది అనేది చాలా మంది అయితే ఆలోచిస్తూ ఉంటారు. అయితే మన షార్ట్స్ వ్యూస్ రావాలంటే, మన షార్ట్స్ కి వ్యూస్ మంచిగా రావాలంటే ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ 3 సెకండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మన 3 సెకండ్స్లలో షాకింగ్ అయినా సరే, క్యూరియాసిటీ అయినా సరే ఉన్నట్టయితే వాళ్ళు ఎండ్ వరకు చూసే అవకాశం ఎక్కువ ఉంటది. మనం ఒక హుక్ అన్నది మనం ఉపయోగించాలి. ఆ టైప్ ఆఫ్ లో చేస్తేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉంటది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం 1 మంత్ అయినా సరే మీరు నేర్చుకొని మంచిగా యూట్యూబ్ లో మీరు సక్సెస్ కావాలంటే మాత్రం 1 మంత్ అయినా సరే ఎడిటింగ్ అనేది చాలా ఎక్కువగా నేర్చుకోవాలి. ఇవాళ రేపు యూట్యూబ్ లలో అయితే చాలా మంది అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు కదా, వీడియో ఎడిటింగ్, లాంగ్ వీడియోస్ అయినా సరే, షార్ట్ వీడియోస్ అయినా సరే, ఎఫెక్ట్స్ తోటి సహా మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేసినామనుకో వ్యూస్ కూడా మనకు మంచిగా వస్తే చూసే వాళ్ళు కూడా ఎండ్ వరకు చూస్తారు. అదే విధంగా మన వీడియోకి ఒక క్వాలిటీ కూడా చాలా బాగుండాలి. వీడియో క్వాలిటీ కూడా బాగున్నట్టయితే వాళ్ళు మన వీడియోని ఎండ్ వరకు అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడైతే ప్లస్ సింబల్ ఉన్నదిగా తీసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ అని ఉన్నదిగా ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనం ఏ వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వీడియోని అయితే మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ డన్ ఉందిగా ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే డన్ అని క్లిక్ చేసిన తర్వాత పైన యాడ్ సౌండ్ అని ఉన్నదిగా అది క్లిక్ చేసుకొని ట్రెండింగ్లో ఏ సాంగ్స్ అయితే ఉన్నాయో ఆ సాంగ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క వీడియోకి అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాతకి కింద రైట్ టిక్ ఉన్నది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని పెట్టుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ సింబల్ ఉందిగా, ఇక్కడ మన ఆడియో ఫుల్గా పెట్టి మ్యూజిక్ అనేది లో పెట్టేయాలి. మొత్తం మ్యూట్ లో పెట్టేసి రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నదిగా దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ థంబ్నెయిల్ అయితే మనం సెట్ చేసుకోవాలి. మనమైతే ఇక్కడ వీడియో చేసినప్పుడు లాస్ట్ 10 సెకండ్స్ లో మనం థంబ్నెయిల్ అనేది పెట్టాలి. పెట్టి దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనకు యూట్యూబ్ షార్ట్స్ లో అప్లోడ్ చేసేటప్పుడు ఆ థంబ్నెయిల్ అనేది స్క్రీన్ మీద అయితే ఉంటది. స్క్రీన్ మీద ఉండడం వల్ల మన దాన్ని చూసి ఆ థంబ్నెయిల్ చూసి మన వీడియోని క్లిక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈ రకంగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనం థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ రకంగా అయితే థంబ్నెయిల్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి థంబ్నెయిల్ అనేది ఎలా ఉండదో. కాబట్టి మనం వీడియో చేసిన తర్వాతకి లాస్ట్ 10 సెకండ్స్ వల్ల థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే మనం టైటిల్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాతకి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసుకొని ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చేసుకోవాలి. వైరల్ హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. అదైతే చూడండి ఎంతమంది యూజ్ చేసారో ఈ హ్యాష్ ట్యాగ్ ని. ఈ రకంగా మనం సెట్ చేసుకొని ఈ హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాతకి ఇక్కడైతే అన్లిస్ట్ విజిబిలిటీ కూడా అన్లిస్ట్ లో పెట్టేసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ అని ఉన్నది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మనం ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అని ఉన్నది కదా, ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇక్కడ అలాగే ఉంచేసి పెట్టిన తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ షార్ట్స్ రిమిక్సింగ్ అని ఉన్నదిగా, దీన్ని ఆల్ వీడియో అని ఆడియో రిమిక్సింగ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ కాడ ఏ ద్వారా ఉపయోగించింది అయితే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టేసుకొని కింద అయితే కామెంట్స్ అయితే ఆన్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ షార్ట్స్ ఉన్నదిగా, దీని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోవడం వల్ల మన షార్ట్స్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. అయిన తర్వాతకి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తామండి. ఇప్పుడైతే సిఇఓ అయితే మనం చేసుకోవాలి. సిఇఓ చేయడం కోసం మనమైతే నేను మీకు వీడియో చూపించడం కోసం ఆ వీడియో అయితే చూపించానండి. మనం ఏ రకంగా చేసుకోవాలన్నది. సపోజ్ ఈ వీడియో ఉన్నదనుకో,
చేసినది ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనం CEO అనేది చేసుకోవాలి. దానికోసం కరెక్ట్ అయిన డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. దాని కింద హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతకి మనం ట్యాగ్స్ కూడా ఇచ్చేయాలి. ట్యాగ్స్ కూడా వైరల్ మీరు ఏ వీడియో అయితే చేసిరో దానికి సంబంధించి ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ఒక 5-6 వేరు టైప్ లో ఇవ్వాలి. ఇవ్వడం వల్ల ఏ టైప్ లో వాళ్ళు టైప్ చేసినా కూడా సెర్చ్ బార్ లో మన వీడియో అయితే సజెషన్ లోకి అయితే వస్తుంది. తద్వారా మన వీడియో చూసే అవకాశం ఎక్కువ ఉంటది. తరువాతకి మొత్తం ఇదంతా అయిన తర్వాత సేవ్ చేసుకొని విజిబిలిటీ అయితే పబ్లిక్ లోకి అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నట్టయితే వీడియో అయితే మనకు షార్ట్స్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. లాస్ట్ టిప్ వచ్చేసి ఏంటిదంటే మీరైతే వీడియోకి సంబంధించి లైక్లు అయితే హైడ్ చేసి పెట్టండి. దాని వల్ల ఏంటంటే చాలా మంది పీపుల్స్ ఏమని ఆలోచిస్తారంటే లైక్లు తక్కువ రావడం వల్ల ఎక్కువ వరకు పూర్తి వరకు అయితే చూడరు. లైక్లు ఎక్కువ రావడం వల్ల ఎండ్ వరకు అయితే చూస్తారు. అదే మన లైక్లు హైడ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఎండ్ వరకు చూసే అవకాశం ఎక్కువ ఉంటది. సో మీరు కూడా లైక్లు అన్నది హైడ్ చేసి పెట్టేందుకు ప్రయత్నించండి. ఇలా ఈ టైప్ ఆఫ్ వీడియో కనుక మీరు షార్ట్స్ అప్లోడ్ చేసినట్టయితే మీకు కూడా ఎక్కువ వ్యూస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.